తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు ఎల్లుండి మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణలో వరంగల్, ఖమ్మం 2 లోక్సభ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ సమావేశంలో 2 పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చ జరగనుంది. వరంగల్ బీజేపీ టికెట్ ఆరూరి రమేష్ కు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఖమ్మం స్థానంపై మాత్రం కమలం పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. పొత్తులో భాగంగా ఖమ్మం స్థానం టీడీపీకి కేటాయిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఖమ్మం సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారనే ప్రచారం సైతం జరుగుతుంది. పార్టీ మార్పు అంశాన్ని నామా నాగేశ్వరరావు కూడా ఖండించలేదు. ఇదిలా ఉంటే నామా చేరికను బీజేపీ నేతలు ధృవీకరించలేదు. ఇంకోవైపు ఖమ్మం టికెట్ ఆశించి బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఖమ్మం టికెట్ ను ఎవరికి ఫైనల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఏ అంశాల మీద ఎక్కువ చర్చించే అవకాశం ఉంది? బీజేపీ ఒక 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సింది. వాస్తవానికి 17 పార్లమెంట్ నియోజకవర్గాలు గాను 15 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు బీజేపీ. ఖమ్మం, వరంగల్ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సింది. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి ఢిల్లీలో బీజేపీ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్ లాంటి ముఖ్య నాయకులంతా కూడా ఢిల్లీ వెళ్తున్నారు. వీళ్ళు ఈ 2 సీట్ల మీద చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వరంగల్ సీట్లు దాదాపుగా ఆరూరి రమేష్ కు, బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ కు వరంగల్ టికెట్ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టు బీజేపీ వర్గాల సమాచారం. ఇక ఖమ్మం టికెట్ విషయంలోనే బీజేపీలో కొంత గందరగోళం వెళ్తుంది. ఖమ్మం టికెట్ ను మొదట జలగం వెంకట్రావుకు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన జలగం వెంకట్రావుకు మొదట ఇవ్వాలని చెప్పి బీజేపీ భావించింది. ఇందులో భాగంగానే ఆయన పార్టీలో కూడా చేర్చుకుంది. అయితే ఇప్పుడు తెర మీదకు నామా నాగేశ్వరరావు పేరు కూడా వస్తుంది. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో పొత్తు ఉన్న నేపథ్యంలో ఖమ్మం సీటు తెలుగుదేశం పార్టీ కూడా అడుగుతున్న సమాచారం. ఇందులో భాగంగానే ఖమ్మం సీట్ ను తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలా, లేకపోతే ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావుని బీజేపీలో చేర్చుకుని ఆయనకు టికెట్ ఇచ్చే అంశాన్ని కూడా బీజేపీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ 2 సీట్ల మీద ప్రధానంగా ఈ నాయకులంతా కూడా ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. ఎల్లుండి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఎల్లుండి సాయంత్రం లేదంటే 23వ తేదీ ఉదయం అంటే శనివారం నాటికి ఒక 2-3 రోజుల్లోనే బీజేపీకి సంబంధించిన 2 అభ్యర్థులు ఎవరైనా తెలిపబోతుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.